పెళ్లి రోజులు ఏముండవు కదా. రఘురామకృష్ణరాజు గారు తప్పు చేశారు, మీ చట్టం ప్రకారం ఆయన పుట్టినరోజైనా ఎత్తుకొచ్చారు. ఇప్పుడు పెళ్లి రోజులైనా వివాహాలైనా అదే వర్తిస్తాయి కదా అనేది ప్రజలకు ప్యానల్లో ఉన్న విజయసాయి రెడ్డి గారి మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్నందుకు పాపం వాళ్ళకి ఎనలేని సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా విజయసాయి రెడ్డి గారు దృష్టిలో దొంగ, మామూలు దొంగ కాదు, ఏ2 దొంగ. ఇవాళ విజయసాయి రెడ్డి గారు పాపం వీళ్ళకి బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి అయిపోయాడు. ప్యానల్లో ఉన్న వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ అయిపోయినందుకు పాపం వాళ్ళకి ధన్యవాదాలు. రెండోది, డిజిటల్ పేమెంట్లు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ స్కామ్ జరిగింది అంటున్నారు కదా. ఇప్పుడు 2 లక్షల రూపాయలు స్కామ్ జరిగింది అనలేదు నేను అనేది. డిజిటల్ పేమెంట్ల కంటే క్యాష్ తీసుకోవడం ఎలా కరెక్ట్ ప్రజలకు చెబితే బాగుంటుంది అన్నాను కానీ అది చెప్పలేకపోయారు అనేది ఆయన అనేది. ఎందుకు మంచిదని మీరు భావించారో చెప్పలేకపోయారు మీరని. లేదు ఒక్క మాట సార్, ఇప్పుడు ఎక్కడైనా కూడా ఇప్పుడు సపోజ్ హెరిటేజే ఉంది సార్, వాళ్ళు క్యాష్ తీసుకోరా? క్యాష్ తీసుకున్నంత ఏదైనా మిస్యూజ్ అయిపోయినట్టేనా? ఓన్లీ ఆన్లైన్ లో వస్తే కరెక్ట్గా వచ్చినట్ట కాదు కదా. రెండోది, ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? మనకి గ్రామ స్థాయిలో తాగేటటువంటి వాళ్ళ దగ్గర ఈ ఏటీఎం కార్డులు కానీ మీరు అన్నట్టుగా ఈ ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు కానీ ఎక్కువ మంది దగ్గర ఉండవు. ఓన్లీ క్యాషే ఉంటది. అప్పుడేంటి, తాగటానికి వాళ్ళకి క్యాష్ తీసుకోదు కాబట్టి ప్రభుత్వం తాగే వాళ్ళ సంఖ్య తగ్గింది ఆల్రెడీ 4% మా హయాంలో ఏదైతే WHO లెక్కల ప్రకారం తగ్గింది. ఇది పాయింట్ నెంబర్ 1. లిక్కర్ సేల్స్ కూడా గణనీయంగా తగ్గింది. కానీ ప్రభుత్వం రేట్లు పెంచడం వల్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల హయాంలో 70,000 కోట్లు మద్యం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే 36,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. స్కామ్ ఎట్లా జరిగింది? మీరు అన్నట్టు ప్రభుత్వ ఆదాయం తగ్గింది అనుకోండి, స్కామ్ జరిగిందని ఆరోపించడానికైనా ఉంటది. ఇప్పుడు కదా జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్న అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లు ఎందుకు కాలేదని చెప్పారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా మస్తాన్ రావు అన్న జర్నలిస్టు అన్న, సుమో విస్కీ నీ చరిత్రలో ఎప్పుడైనా చూసావా? షార్ట్ విస్కీ చూసావా? బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, గుడ్ ఫ్రెండ్స్, ఛాంపియన్ విస్కీ, ఇవన్నీ ఎవరు తెచ్చారు? చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి బ్రాండ్లు ఏ రాష్ట్రంలో ఉండవు. ఇప్పుడు అలా జరిగినా కూడా అది కూడా చంద్రబాబు నాయుడు గారు మస్తానా గారు ఒక నిమిషం లెట్ హిమ్ కంప్లీట్, తర్వాత నాగేంద్ర గారు కూడా మాట్లాడతారు. దాని మీద ఎందుకు ఇంకా విచారణ కొనసాగించట్లా? రైట్, నాగేంద్ర గారు అజయ్ గారు కూడా మాట్లాడాలి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, నాగేంద్ర గారు అజయ్ గారు కూడా మాట్లాడాలి ఇదే అంశం మీద. నాగేంద్ర గారు క్విక్ గా. సార్ నేను ఏం చెప్తానంటే, ఎవడు దొంగ? విజయసాయి రెడ్డి ఇప్పుడు మంచోడైనాడా, అప్పుడు దొంగ అయినాడా అని చెప్పాల్సింది వాళ్ళు కదా సార్. మమ్మల్ని అడుగుతారు ఏంది? ఎస్, మేము ఏదైనా ఉంటే మార్చుకుంటాం. విజయసాయి రెడ్డి కంటే పెద్ద దొంగ జగన్.